హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎప్సెట్ 2024 ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఏపీ ఎప్సెట్ 2024 ఫైనల్ ఫేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అన్నారు. దీని మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ 5 పేజెస్ లో ఉందండి. ఈ 5 పేజెస్ డేటా కూడా చూడొచ్చు. దీనిలో మెయిన్ మనకి కావాల్సింది ఈ ఫైనల్ ఫేజ్ యొక్క స్కెడ్యూల్ కావాలి. అంటే ఏ డేట్స్ లో ఏ ప్రాసెస్ మనం చేసుకోవాలి అనే దానికి ఇక్కడ మీరు మెయిన్ చూడాల్సింది వెబ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఆఫ్ ఫైనల్ ఫేజ్. అంటే ఏ డేట్స్ లో మనం ఈ ఫైనల్ ఫేజ్ కు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి అనేది డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే ఆల్రెడీ ఫేజ్ 1 లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, పేమెంట్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసేసుకున్నారు. ఒకవేళ ఫేజ్ 1 లో కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఉండకపోతే వాళ్ళకి మరలా ఇప్పుడు ఫైనల్ ఫేజ్ లో ఇంకొక అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే అసలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే దయచేసి ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ లోగా మీరు రిజిస్ట్రేషన్ అలాగే ప్రాసెసింగ్ ఫీ కట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోండి. డేట్స్ జూలై 23 నుండి జూలై 25 వరకు మాత్రమే ఇచ్చారు. అంటే కేవలము 23rd, 24th, 25th 3 డేస్ మాత్రమే ఇచ్చారు. ఓకే, ఈ 3 డేస్ లో ఈ ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసుకోండి. ఆల్రెడీ ఫేజ్ 1 లో చేసుకుని మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీరు ఆఫ్లైన్ లో వెళ్లాల్సిన అవసరం ఏం లేదు, ఆన్లైన్ వెరిఫికేషన్ సరిపోతుంది. అంటే అసలు ఏపీ ఎంసెట్ కి మీరు అప్లై చేసినప్పుడే సర్టిఫికేట్స్ ని అప్లోడ్ చేసుంటారు. ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన వాటిని ఇప్పుడు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళు ఒకసారి ఆన్లైన్ లో వెరిఫై చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ మీరు మరలా రీ అప్లోడ్ చేయండి అని మీకు ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో మీకు మెన్షన్ చేస్తారు. అంటే మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి ఆ సర్టిఫికెట్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అన్ని సర్టిఫికెట్స్ ప్రాపర్ గా ఉన్నాయనుకోండి, మరలా కొత్తగా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అది కూడా ఫేజ్ 1 లో ఆల్రెడీ చేస్తుంటే ఇంకా ఫేజ్ 2 లో అంటే ఫైనల్ ఫేజ్ లో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైతే ఫ్రెష్ గా ఇప్పుడు ఈ ఫైనల్ ఫేజ్ లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి సంబంధించి డేట్స్ 23 నుండి 26 వరకు ఇచ్చారు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఆన్లైన్ లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ముందుగానే మీరు ఫిక్స్ చేసుకుంటారు ఏ హెల్ప్ లైన్ సెంటర్ మీకు నియరెస్ట్ గా ఉంటే దాన్ని అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవచ్చు అవసరమైతే కానీ. అలాగే ఎక్సర్సైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ బై ది రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నారు. అంటే రిజిస్టర్డ్ అంటే ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్, లేదా ఫేజ్ 1 లో ఆల్రెడీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయిపోయి ఒక కాలేజ్ వచ్చేసింది, వాళ్ళు ఆ కాలేజ్ నచ్చకపోతే మరలా ఇప్పుడు అప్గ్రేడేషన్ కి సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంతేకాదు, ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో అసలు సీటే రాలేదనుకోండి, వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ రౌండ్ లో మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే అసలు సీటే రానటువంటి వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ సీట్ వచ్చినటువంటి వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. అంటే మీకు ఆల్రెడీ ఒక సీట్ వచ్చుంటే గానీ మీరు ఇంకా నెక్స్ట్ ఏ సీట్ వస్తే తప్పకుండా మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ని లేదా ఆ బ్రాంచ్ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. అంతేగాని అన్నీ పెట్టుకోకూడదు సెకండ్ రౌండ్ లో. ఒకవేళ కానీ మీకు అప్గ్రేడేషన్ వస్తే ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయింది. అలా కాకుండా ఒకవేళ మీకు ఇప్పుడు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ లో కానీ మీకు కాలేజ్ మీకు అలాట్ అవ్వలేదు అనుకోండి, మీకు ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినటువంటి కాలేజ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ రౌండ్ లో మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉంటేనే, ఒకవేళ కానీ ఫస్ట్ రౌండ్ లో మీరు అసలు రిపోర్ట్ చేయలేదనుకోండి, సీటు వచ్చినా కూడా వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఇప్పుడు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీటు పొందాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ సీట్ వచ్చి రిపోర్ట్ చేస్తే చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోయినా, అసలు సీట్ అలాట్ అవ్వకపోయినా, లేదా ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నా, ఈ 3 కేటగిరీస్ వాళ్ళు మాత్రం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అంటే ఎక్కువ కాలేజెస్ పెట్టాలి, ఎక్కువ బ్రాంచెస్ పెట్టుకోవాలి. అది కూడా జాగ్రత్తగా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చుకొని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. అర్థమైంది కదా? దీనికి సంబంధించి డేట్స్ 24th నుండి 26th వరకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఓవర్ ల్యాపింగ్ డేట్స్. స్టెప్ బై స్టెప్ మీరు ప్రాసెస్ చేసుకుంటూ ఉండొచ్చు కంటిన్యూషన్. ఓకే,
నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్. మీరు 26th వరకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇంకా ఏదైనా మోడిఫికేషన్ కానీ చేసుకోవాలి అనుకుంటే 27వ తారీఖు కూడా రోజు ఎక్స్ట్రా ఇచ్చారు. అయితే సాధ్యమైనంత వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు 26వ తారీఖు కల్లా పూర్తి చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా 27వ తారీఖున అనవసరంగా మీరు వాటిని ముట్టుకోవద్దు. అంతేకాదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వాటిని లాక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసి వదిలేసేయండి. ఓకే, ఎందుకంటే ఆటో లాక్ అయిపోతాయి కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ లాస్ట్ మినిట్లో ఏదైనా కాలేజ్ మార్చుకోవాలి అన్నా లేదా బ్రాంచ్ మార్చుకోవాలి అన్నా సరే మీకు అవకాశం ఉంటుంది. అదే మీరు లాక్ చేసేసారనుకోండి, ఒకసారి కానీ ఫ్రీజ్ చేసి లేదా లాక్ చేస్తే మరలా మీకు ఓపెన్ చేసుకునే అవకాశం ఉండదు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటే ఫైనల్ ఫేజ్, సెకండ్ ఫేజ్ యొక్క అలాట్మెంట్ జూలై 30వ తారీఖున రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజీ. ఈ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, అలాగే కాలేజ్ దగ్గరికి కూడా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్లో కంపల్సరీ కాదండి, అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, లేకపోతే లేదు, ఆప్షనల్. కానీ ఇప్పుడు ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి ఈ రౌండ్లో వచ్చినటువంటి సీటే ఫైనల్. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మరలా కాలేజ్ దగ్గర కూడా వెళ్ళి రిపోర్ట్ చేసి మీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి ఫీజు కడితేనే అప్పుడు మాత్రమే మీకు కాలేజ్లో సీటు ఉన్నట్లు. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే ఇన్ టైంలో మీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి డేట్స్ సెప్టెంబర్ 31వ తారీఖు నుండి ఆగస్టు 3వ తారీఖు వరకు ఇచ్చారు. ఈ డేట్స్ లో మీరు వెళ్ళి రిపోర్ట్ చేసి కాలేజ్లో అడ్మిషన్ పొందొచ్చు. అలాగే ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్స్ ఇచ్చారండి. దాని గురించి మరలా మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోకి లాస్ట్ లో నేను లింక్ చేస్తాను, దయచేసి ఆ వీడియోని ఒకసారి వాచ్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమైంది. అలాగే మీరు వెబ్ కౌన్సిలింగ్ కి ఏ సర్టిఫికెట్స్ ని యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. దయచేసి ఇంతకు ముందు వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైంది. దీని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇచ్చాను దానిలో ఆల్రెడీ. అలాగే ఎక్సర్సైజింగ్ ది ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలా పెట్టుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా ఇక్కడ జస్ట్ రిటర్న్ గా ఉంది అంతే. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెకండ్ పాయింట్ లో ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ దిస్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఎ సీట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఎ ఫ్రెష్. అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఒకవేళ అవే ఉంటాయేమో, వాటిని బేస్ చేసుకుని సీట్ ఇస్తారేమో అని చాలా మంది అనుకోవచ్చు బహుశా తెలియక. కానీ ఫస్ట్ ఫేజ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి. మరలా ఇప్పుడు మీరు ఎవరైతే అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారో, లేకపోతే అసలు సీట్ అలాట్మెంట్ ఫస్ట్ రౌండ్ లో రాలేదో, లేక సీటు వచ్చినా కూడా మీరు రిపోర్ట్ చేయకుండా ఉన్నారో, లేదా ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇప్పుడు ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు. ఆ పాయింట్ ఇక్కడ సెకండ్ పాయింట్ లో మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థమైంది కదా. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి మీకు ఆల్రెడీ అంటే కాలేజ్ లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు అక్కడ రిపోర్ట్ చేసి ఇప్పుడు అప్గ్రేడేషన్ కి వచ్చారు అనుకోండి, ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి సీటు ఇప్పుడు అప్గ్రేడేషన్ కాలేజ్ కానీ వస్తే ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే సెకండ్ రౌండ్ లో వస్తుందో అదే మీ ఫైనల్ సీట్ అవుతుంది. అర్థమైంది కదా. సో కాబట్టి మీరు జాగ్రత్తగా అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా లిమిటెడ్ కాలేజెస్, లిమిటెడ్ బ్రాంచెస్ మాత్రమే పెట్టుకోండి. అంతేగాని మరలా అన్ని కాలేజెస్ అన్ని బ్రాంచెస్ పెట్టుకొని అనవసరంగా మంచి కాలేజ్ వచ్చిందాన్ని కూడా వదులుకోవద్దు. ఓకే, సో జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్ని కూడా చూసుకోండి. అంతేకాదండి హెల్ప్ లైన్ సెంటర్స్ నేమ్స్ కూడా ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ కి మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అన్నా కూడా 9 to 6 మధ్యలో వెళ్ళి మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అంటే మీకు ఆన్లైన్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళి చేపించుకోవచ్చు. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ టైంలోనే మీరు ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంటారు ఏ హెల్ప్ లైన్ సెంటర్ మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపించుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పుడే మీరు అప్లోడ్ చేశారు కాబట్టి మీకు మళ్ళీ రీఅప్లోడ్ చేయమని కానీ మీకు ఎటువంటి స్టేటస్ రాకపోతే మీరు ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా సబ్మిట్ చేసినట్లే లెక్క. ఓకే, ఇది మనకి ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఫైనల్ ఫేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అసలు సీట్ రానటువంటి వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఫైనల్ ఫేజ్లో మనకి ఎక్కువ సీట్స్ ఉండవు కాబట్టి సో మనం ఎక్కువ కాలేజెస్ ఎక్కువ బ్రాంచెస్ కూడా పెట్టుకుంటేనే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే.
సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ చేయండి. తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.